మనం అందరం బ్రహ్మానందం గారి కామెడీ కానీ మిగతా వాళ్ళ కామెడీ కానీ చూస్తూ పెరిగాం. సో దీంట్లో బ్రహ్మానందం గారి కొన్ని బాగా ఇష్టమైన కామెడీ సీన్స్ ఉంటాయి నాకు. కింగ్లో కానివ్వండి, లేకపోతే నువ్వు నాకు నచ్చావు కానివ్వండి, మన్మధుడు కానివ్వండి, దూకుడు కానివ్వండి, అదుర్స్ కానివ్వండి, బ్రహ్మానందం గారు మనల్ని చాలా ఆనందపరుస్తూ ఉంటారు. యాక్చువల్లీ హాస్యం అనేది జస్ట్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, హార్ట్కి కూడా ఉపయోగపడుతుంది అనే విషయం ఇప్పుడు క్లియర్గా పరిశోధనలో తెలుస్తూ ఉంది. ఇంపార్టెంట్ థింగ్ కొన్ని స్టడీస్ గురించి చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్టడీలో ఏం తెలిసింది అంటే, బాగా నవ్వితే కనుక ఎండోథీలియం అంటే బ్లడ్ వెజల్స్ లోపల ఉండే పొర చక్కగా పనిచేస్తుంది, ఆ బ్లడ్ ఫ్లో 22% పెరుగుతుంది అని తెలిసింది. దాంట్లోనే అదే స్టడీలో ఇంకొక విషయం తెలిసిందంటే, ఈ మెంటల్ స్ట్రెస్ బ్లడ్ ఫ్లో కనుక మనకి స్ట్రెస్ ఉందంటే 35% తగ్గిపోతుంది అని తెలిసింది. మనం బాగా నవ్వితే నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుంది. యమగాటా స్టడీ అని జపాన్లో ఒక స్టడీ చేశారు. దాంట్లో 20,000 మంది పైన పరిశోధన చేస్తే వాళ్ళు తెలిసింది ఏంటంటే, నెలలో ఒక్కసారి కన్నా తక్కువ నడిచే వాళ్ళకి 62% గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది అని తెలుస్తూ ఉంది. అదే బ్రెజిల్లో ఒక ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే, కామెడీ చూసిన నవ్వుకుంటూ ఉన్న వారానికి 2 సార్లు కన్నా ఎక్కువ ఒక VO2 మ్యాక్స్ అంటారు కదా, మన ఎక్సర్సైజ్ ఏరోబిక్ క్యాపబిలిటీ, అది 11% పెరుగుతుంది, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గుతాయి అని. సో అంటే జస్ట్ మనం నవ్వటం వల్ల ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా గుండెకి కూడా పనిచేస్తుంది ఇది అని. అంటే మనం బ్రహ్మానందం గారు కానివ్వండి, అలిన్ కానివ్వండి, MS నారాయణ గారు కానివ్వండి, ధర్మాన సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, కొత్తగా సత్య కొన్నిట్లో చాలా బాగా చేస్తున్నాడు. వీళ్ళందరినీ మనం చూసి ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ హ్యాపీనెస్తో మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇంకొక ఎవిడెన్స్ చెప్తాను మీకు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఉంటుంది 2025లో. అది కనుక మీరు చూసినట్లయితే ఫిన్లాండ్ కానివ్వండి, ఈ ఈ డెన్మార్క్ కానివ్వండి, వీటిల్లో టాప్లో ఉంటాయి అవి. వాటిల్లో గుండె జబ్బులు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇండియా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126th ప్లేస్లో ఉంది. ఇక్కడ చూస్తే మనకి గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకనే చక్కగా హ్యూమర్ని ఎంజాయ్ చేయండి, మీరు కూడా నవ్వుతూ ఉండండి. బట్ అట్ ది సేమ్ టైం 24 గంటలు ఇన్స్టా రీల్స్ నవ్వుతున్నాయి కానీ ఏది కానీ చూస్తా ఎక్సర్సైజ్ మానేశారంటే, హెల్దీ లైఫ్ స్టైల్ మానేశారంటే, మీ వృత్తిలో మీరు జాగ్రత్తగా పాటించకపోయినట్లయితే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది కూడా. కాబట్టి హ్యూమర్ని ఉపయోగించుకోండి, కంప్లీట్గా దాంతోనే టైం వేస్ట్ చేయకండి.